బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లారెన్సు ఇక జోష్నని అలాగే పారిజాతాన్ని కలవటానికి వస్తాడు. ఇక జోష్న, టైంకి రాని నువ్వు చెప్పిన పని చేయగలవా అని వెనకాలే, మేడం నేను రావడం లేటేమో కానీ చెప్పిన పని చేయడంలో ముందుంటాను. మీరేం చేయాలో చెప్పండి, మొత్తం నేను చూసుకుంటా. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న దీపని నువ్వు చంపేయాలి అని జోష్న అంటుంది. ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక ఆ రౌడీ, ఒక అమ్మాయిని చంపడమా? ఇది నాకు చాలా ఈజీ. పని పూర్తయ్యాక మీకు ఫోన్ చేసి చెప్తాను. చూడు, అస్సలు తేడా రాకూడదు. రానివ్వను మేడం. గుడ్ న్యూస్ వింటారు, రెడీగా ఉండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక్క పక్కన జోష్న ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది. పక్కనున్న పారిజాతం అయితే, పారిజాతం, జోష్న ఆ దీపని చంపడం అంత అవసరమా? అవసరమే గ్రాని. నేను అనుకున్నది సాధించడం కోసం ఆ దీప అడ్డు తొలగించుకోవాలి. ఎందుకే నువ్వు అనుకున్న దానికి దీపని చంపాల్సిన అవసరమేముంది? ఉంది గ్రాని. భావన నిన్ను దక్కించుకోవాలనుకున్నా, అలాగే ఆస్తి నా సొంతం కావాలన్నా ఆ దీప ప్రాణాలు తీయాలి అని అంటుంది. ఇక ఒక్కసారిగా పారిజాతం, కార్తిక్ని దక్కించుకోవడానికి కోసం అంటే ఓకే, మరి ఆస్తి విషయంలో ఆ దీపకేం సంబంధం ఉంది గ్రాని. ఆ దీపే ఇంటి వారసురాలు. ఆ విషయం తెలిసక ముందే దాన్ని పైలోకానికి పంపించాలి. అందుకే ఇదంతా చేస్తున్నాను. పదగ్రాని, అది మనం చూడాలి కదా, కారెక్కు అని చెప్పి ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారు. ఇంతలోకి అప్పుడే ఆ రౌడీ దీపక్కి ఫోన్ చేస్తాడు. ఇక దీప హలో అని వెనకాలనే, హలో మేడం, మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది. త్వరగా మీరు స్కూల్ దగ్గరికి రండి, లేకపోతే మీ పిల్ల చాలా ప్రమాదంలో ఉంటుంది. ఏంటి, శౌర్య కళ్ళు తిరిగి పడిపోయిందా? నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అంటూ దీప ఫోన్ పెట్టేసి గబగబా పరుగులు పెడుతుంది. ఇంతలో పక్కన అనసూయ బయటే ఇల్లు తుడుస్తూ ఉంటుంది. ఏంటి దీప, అలా కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, శౌర్య మళ్ళీ కళ్ళు తిరిగి స్కూల్లో పడిపోయిందంట, అందుకే నేను వెళ్తున్నాను అంటూ దీప ఎవరికి చెప్పకుండా పరుగులు పెడుతుంది. ఇక అనసూయ, అయ్యో శౌర్య కళ్ళు తిరిగి పడిపోయిందా? అంటే శౌర్యకి గుండె ఎక్కువైనట్టుంది. ఇప్పుడు దీప అక్కడికి వెళ్తే తనకి విషయం తెలిసిపోతుంది. ఈ విషయం వెంటనే కార్తిక్ బాబుతో చెప్పాలి అని అనసూయ గబగబా లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి కాంచన అక్కడే ఉంటుంది. అమ్మా చెల్లమ్మ, ఒక్కసారి కార్తిక్ బాబుకి ఫోన్ చెయ్యు. ఏమైంది అనసూయ? ముందు నేను చెప్పినట్టు ఒకసారి కార్తిక్ బాబుకి ఫోన్ చేయి చెల్లమ్మ అని వెనకాలనే వెంటనే కాంచన ఫోన్ చేస్తుంది. ఇక కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అనసూయ ఫోన్ తీసుకొని, కార్తిక్ బాబు, ఏంటి అనసూయ గారు? దీప శౌర్య దగ్గరికి వెళ్తుంది. శౌర్య స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయిందని ఎవరో ఫోన్ చేశారంట. దీప అక్కడికి వెళ్తుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళండి. ఏంటి, శౌర్య కళ్ళు తిరిగి పడిపోయిందా? నేను వెంటనే కనుక్కుంటాను అంటూ కార్తిక్ కాల్ కట్ చేసి ఇక స్కూల్కి ఫోన్ చేస్తాడు. ఇంతలో స్కూల్లో టీచర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మిస్టర్ కార్తిక్ అని వెనకాలనే, శౌర్య బాగానే ఉంది కదా, తనకేం పర్వాలేదు కదా, తను ఇప్పుడు కళ్ళు తెరిచిందా అని వెనకాలనే, శౌర్యకేమైంది? తను చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఇప్పుడే తను పోయం కూడా చెప్పింది. అయితే ఏమైంది? శౌర్య గురించి ఎందుకు అడుగుతున్నారు? టీచర్ గారు, మీరు చెప్పింది నిజమా? అవును అని వెనకాలే ఇక కార్తిక్ కాల్ కట్ చేసి, మరి దీపకి శౌర్య కళ్ళు తిరిగి పడిపోయిందని ఎవరు చెప్పుంటారు? మరి దీప ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇదంతా చూస్తుంటే కావాలని దీపని ఎవరో ట్రాప్ చేసినట్టు అనిపిస్తుంది. దీపకేం కాకూడదంటే వెంటనే నేను దీప దగ్గరికి వెళ్ళాలి. అవును అంటూ కార్తిక్ గబగబా కారులో బయలుదేరతాడు. ఇంకా ఒక పక్కన జోష్న అలాగే పారిజాతం దీప కోసం ఇక వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఆ దీప ఇంకా రాలేదు? గ్రాని, మనమంటే కారులో వచ్చేసాం, మరి అది నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ రావాలి, అప్పుడే ఎలా వస్తుంది అని అంటూ ఉంటే ఇంతలో దీప పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న రౌడీలందరూ కూడా దీపని చుట్టుముడతారు. ఇక జోష్న, అదిగో గ్రాని, దీప వచ్చింది. అబ్బా, ఈ రోజుతో మనకి దీని పీడ విరగడవుతుందన్నమాట అని అనుకుంటూ ఉంటే ఆ రౌడీలు దీప చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా దీప, ఎవర్రా మీరు? నేను వెళ్ళాలి, అడ్డులేవండి అని వెనకాలే అక్కడే ఉన్న ఇక పెద్ద రౌడీ, ఏంటి మేడం, మీ పాప కళ్ళు తిరిగి పడిపోయిందని కంగారుగా వెళ్తున్నారా ఏంటి అని వెనకాలనే దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ విషయం నీకెలా తెలుసురా? ఎందుకంటే ఆ పాప కళ్ళు తిరిగి పడిపోయింది నేనే మేడం అని వెనకాలనే దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నాకు అలా ఫోన్ చేసింది నువ్వా? ఎందుకురా?
ఎందుకు నాకు ఫోన్ చేసావు? అసలు మీరంతా ఎవరు అని వెనకాలే, మేడం మేమెవరవో తెలియాలంటే ముందు నీ ప్రాణాలు తీయాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, నిన్ను చంపడానికే మేము ఇక్కడికి వచ్చాము. మా పని మేము చేసుకొని వెళ్తాం, నువ్వు చూస్తూ ఉండు. ఏంట్రా అలా చూస్తున్నారు? అందరూ కలిసి దాన్ని వేసేయండి, ఇంకా మీటింగ్ ఏంటి అంటూ అక్కడే కూర్చొని చూస్తూ ఉంటే ఇక ఆ రౌడీలందరూ కూడా దీపని చుట్టుముట్టి ఇక దీపని చంపడానికి దగ్గరగా వస్తూ ఉంటే ఒక్కసారిగా దీప అక్కడ ఉన్న ఇసుకని వాళ్ళ కళ్ళల్లో కొడుతుంది. అలాగే రౌడీ చేతిలో ఉన్న ఒక పెద్ద కర్రని లాక్కొని ఇక ఆ కర్రతో ఒక్కొక్కరిని చిత్త కొట్టేస్తుంది. అది చూసి జోష్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు. ఏంటి దీప, ఆ రౌడీలు దీన్ని పొడిచి చంపేస్తారు అనుకుంటే ఇది అమ్మోరు తల్లిలాగా రుద్రతాండవం చేస్తుందేంటి? బాబోయ్, ఏంటి ఈ దీప చావదా అని జోష్న పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక జోష్న చస్తుంది గ్రాని. ఆ దీప రుద్రతాండవం చేసిన అమ్మోర్లాగా వేషం కట్టిన పోతురాజు దగ్గర బలి కావాల్సిందే కదా. ఏంటి జోష్న? అవును, వెనక ఉన్న ఆ లారెన్స్ని చూడు, వాడి చేతిలో ఆ దీప చావటం ఖాయం అని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఏమో ఎలా అయినా దీపని కాపాడాలి అంటూ కారులో వస్తూ ఉంటాడు. ఇక ఆ రౌడీలందరినీ దీప కర్రలతో కొట్టి ఇక అందరినీ కింద పడేస్తుంది. ఇంతలోకి వెనుక ఉన్న పెద్ద రౌడీ లారెన్స్ చేతిలో కత్తిని తీసుకొని వెనుక నుంచి దీపని పొడవటానికి వస్తూ ఇక ఒక్కసారిగా దీపని పొడవబోతూ ఉంటే ఆ కత్తిని కార్తీక్ అడ్డుకుంటాడు. ఇక ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అవుతారు. బావేంటి ఇక్కడికి వచ్చాడు? గ్రాని బావా, వస్తే జోష్న పద ఇక్కడి నుంచి, త్వరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళకపోయామో కార్తీక్ చేతిలో అయిపోయామే, పదవే అని వెనకాలే ఇక కార్తీక్ ఏమో ఆ రౌడీ చేతిలోని కత్తి లాక్కొని వాడిని చిత్త కొట్టేస్తాడు. ఇక దీప, కార్తీక్ బాబు మీరు, దీప నువ్వు పక్కకి జరుగు అంటూ ఆ రౌడీల్ని కొట్టి, ఎవర్రా మిమ్మల్ని పురమాయించింది? ఎవరు మిమ్మల్ని దీపని చంపమని చెప్పింది? చెప్పండ్రా అని అంటూ ఉంటే ఆ రౌడీలు కార్తీక్ నుంచి తప్పించుకొని పారిపోతారు. ఇక కార్తీక్, దీపా నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు కార్తీక్ బాబు, మరి మీకు? నాకు ఏం కాలేదు, చూడండి చేతికి రక్తం, ఒక్క నిమిషం ఆగండి అంటూ తన చీర కొంగని చింపి కార్తీక్ చేతికి కడుతుంది. ఇక కార్తీక్, చిన్న గాయమే లే దీపా, అయినా నీకు బుద్ధుందా? ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చేస్తావా? అది కార్తీక్ బాబు, శౌర్యకి ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేసి చెప్తారు, అంతేకాని నీకెలా ఫోన్ చేస్తారు? అయినా నువ్వు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో తెలుసుకోకుండా అలా ఎలా వచ్చేస్తావు? శౌర్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు కార్తీక్ బాబు, అందుకనే భయంతో వచ్చేశాను. చూడు దీపా, ఇంకొకసారి ఇలాంటి పని చేయొద్దు, కారెక్కు అంటూ కార్తీక్ దీపని కారెక్కించుకొని బయలుదేరుతూ, ఈ పని ఖచ్చితంగా వాళ్ళే చేసుంటారు, చెప్తా వాళ్ళ పని అని కార్తీక్ అనుకుంటాడు. ఇక జోష్న అలాగే పారిజాతం ఇంటికి వచ్చేస్తారు. రాగాలే పారిజాతం ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో జోష్న, గ్రాని ఇదంతా మనమే చేయించామని బావ కనిపెట్టలేదు కదా? బావకి తెలిసే అవకాశం ఉండదు కదా? చేల్సే అవకాశమే ఉండదే. ఒకవేళ తెలిస్తే ఈ పట్టికే మనకి ఫోన్ వచ్చుండేది. ఆ ఫోన్ రాలేదంటే అర్థమేంటి? కార్తీక్ గడికి తెలియలేదన్నమాట అని పారిజాత అంటూ ఉంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా కార్తీక్ ఫోన్ చేసి ఉంటాడు. ఇక పారిజాతం టెన్షన్ పడిపోతూ ఫోన్ని తీస్తుంది. నేను ఫోన్ లిఫ్ట్ చేయనే బాబు, నువ్వే మాట్లాడు. బావతో నేను ఇలా మాట్లాడలేను గ్రాని, నువ్వే మాట్లాడు, అనుమానం రాకుండా డౌట్ లేకుండా ఫోన్ని కట్ చేయి అని అనగాలనే ఇక పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా నాకెందుకు ఫోన్ చేశావు అని పారిజాతం అంటుంది. ఈ పని చేసింది మీరే కదా అని వెనకాలనే పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక జోష్న, గ్రాని నో నో అంటూ సైగ చేస్తూ ఉంటే పారిజాతం, ఏ పనిరా, ఏం పని? నువ్వు నాకు ఫోన్ చేసి అడుగుతున్నావు? పారు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, నన్ను ఎంత మోసం చేయాలని చూసినా దీపకి ప్రమాదం తలపెట్టింది నువ్వు నీ మనవరాలని నాకు తెలుసు పారు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీ పెళ్ళానికి ఏదో ప్రమాదం జరిగితే దానికి కారణం నేను నా మనవరాలని ఎలా చెప్తావురా? ఎలా చెప్తానా? దానికి సంబంధించిన సాక్ష్యం నా దగ్గర ఉంది. ఆ సాక్ష్యంతో ఇప్పుడే మీ ఇంటికి పోలీసులతో వస్తాను, చూసుకుంటూ ఉండు. ఒరే, ఏం మాట్లాడుతున్నారా కార్తీక్?
మీ తాతకి ఈ విషయం తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. అంటే ఏంటి పారు? దీప మీదకి రౌడీని పంపించి తనని చంపించాలని చూసింది నువ్వు నీ మనవరాలేనా? అంటే నిజం నువ్వే ఒప్పుకున్నావుగా? లేదు లేదు, పోలీసులు అది అంటే మీ తాత పరువు పోతుంది కదా, అలా మాట్లాడాను అంతే. అయినా దానికి మాకు ఏ సంబంధం లేదు. లేదా? సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. సంబంధం ఉందో లేదో వాళ్ళే తెలుస్తారు అంటూ పారిజాతం కాల్ కట్ చేస్తుంది. ఇక ఇంతలోకి జోష్న, ఏమైంది గ్రాని? ఏమైందా? కార్తిక్ గాడు నీ మీద నా మీద పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడంట. కాసేపట్లో పోలీసులతో వాడు ఇక్కడికి వచ్చి మనల్ని అరెస్ట్ చేయిస్తాడు. ఈ విషయం కనుక మీ తాతకు తెలిస్తే ఇక ఏదైనా ఉందా? మన ప్రాణాలు గాల్లోకి పోయినట్టే. గ్రాని, అనవసరంగా నన్ను భయపెట్టొచ్చద్దు. ఉసే జోష్న, నేను చెప్పేది నిజమే. వాడు ఆ దీపమాయలో పూర్తిగా పడిపోయాడు. అందుకే ఆ దీపకి చిన్న ప్రమాదం కలిగిస్తేనే వాడు చూస్తూ ఊరుకోనివాడు. ఇప్పుడు దీపని చంపించాలని మనమే చూసామని తెలిస్తే అమ్మ బాబోయ్, వాడు మనల్ని ఖచ్చితంగా పోలీసులకి అప్పగిస్తాడు. ఇక మనం జీవితాంతం జైల్లో చెప్పకుండా తినాల్సిందే అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఎదురు శివనారాయణ ఉంటాడు. ఇక జోష్న, గ్రాని కాసేపు సైలెంట్గా ఉండు. సైలెంట్గా ఎలా ఉంటానే? అక్కడ నీ ఉచ్చోళ్ళు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిసి కూడా ఎలా సైలెంట్గా ఉంటానే? గ్రాని తాత, అదేనే, మీ తాతకి విషయం తెలిస్తే నా పని అయిపోయినట్టే. ఇదంతా పక్క నుండి నేనే చేయించానని, ఇదంతా నా వల్లే అయిందని మీ తాత నన్ను ఖచ్చితంగా ఇంట్లోంచి గెంటేస్తాడు అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ, కరెక్ట్గా చెప్పావు పారిజాతం, ఇన్ని రోజులకి ఒక విషయాన్ని బాగా తెలుసుకున్నావు అని అంటాడు. పారిజాతం షాక్ అయిపోతుంది. ఏవండి మీరా? నోర్మోయ్ అంటూ ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం చంప పగలగొడతాడు. ఇక జోష్న, తాత నోర్బై, ఆ దెబ్బ నీకు కూడా పడాలి. కానీ దీనికి పడితే నీకు బుద్ధొస్తుందని దీనికి ఆ దెబ్బని వేశాను. బుద్ధుంది అసలు మీకు? ఒక మనిషి ప్రాణాలు తీయాలని చూస్తారా? అసలు మీరు మనుషులేనా? ఏంటి జోష్న, ఈ ఆలోచన నీదా లేదంటే నీ పక్కనున్న మీ గ్రానీదా? ఎవరిది ఆలోచన? అది తాత. జోష్న, నాకేం చెప్పద్దు. నేను అడిగిన దానికి సమాధానం కావాలి. దీపని చంపాలని చూడటం ఏంటి? అది కార్తిక్ గాడు తెలుసుకొని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? వెళ్ళండి, వెళ్ళి జైల్లో చిప్పకూడు తినండి. తాత దయచేసి అలా మాట్లాడద్దు ప్లీజ్ తాత. అవునండి, జోష్న ఏదో కోపంలో ఈ పని చేసింది. అది కూడా మిమ్మల్ని ఆ దీప అవమానించడం తట్టుకోలేక అది ఈ పని చేసింది. అది ఈ పని చేయడం కాదు, నువ్వే దాంతో ఈ పని చేయించావు. ఆ మాట చెప్పు. సరే, అది నేనే అనుకోండి. ఈ విషయం నుంచి మీరే నన్ను కాపాడాలి. అవునండి అని వెనకాలనే, ఏంటి కాపాడేది? ఒక మనిషి ప్రాణాలు తీయటమే కాకుండా అందులో నా మనవరాలకు కూడా భాగస్వామిని చేస్తావా? ఇప్పుడే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంటూ శివనారాయణ పారిజాతాన్ని మెడపట్టుకొని బయటికి గంటేస్తాడు. ఇక జోష్న, తాత ప్లీజ్ తాత, గ్రాని తప్పేమీ లేదు. ఏదో ఆవేశంలో నేనే ఇలా చేశాను. ప్లీజ్ తాత, గ్రానిని ఇంట్లోంచి పంపించద్దు. అవునండి పారిజాతాన్, జోష్న నేను లేకపోతే బ్రతకడం కష్టం. దానికి నేనంటే ప్రాణం. నోర్బై, నా మనవరాలు ఎలా ఉండాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నాను, వీల్లేదు అంటూ పారిజాతాన్ని బయటికి గెంటేసి జోష్నని తీసుకొని ఇక శివనారాయణ లోపలికి వస్తాడు. ఇంతలో కాంచన, కార్తీక్ ఏంట్రా ఇదంతా? అసలు దీపం మీదకి రౌడీలు రావటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మమ్మీ, వీటన్నిటికీ పునిస్టాప్ పెట్టడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం తీసుకున్నావురా? ఇప్పుడే వెళ్ళి పారు మీద అలాగే జోష్న మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. కార్తీక్, ఏంట్రా ఆ పని? కార్తీక్ బాబు, మీరు అలా చేస్తే తాతయ్య గారు చాలా బాధపడతారు. ఆ కుటుంబం పరువు పోతుంది. ఏంటి దీపా, ఇంకా ఆ కుటుంబం గురించి వాళ్ళ పరువు గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళని ప్రాణమే తీయాలనుకున్నారు. ఈ విషయం మనకి తెలియదు కదా కార్తీక్ బాబు. తెలియకపోవడం ఏంటి? ఆ పని చేసింది వాళ్ళే. ఫోన్ చేస్తే వాళ్ళ భయం, అలాగే వాళ్ళ టెన్షన్ అప్పుడే అర్థమవుతుంది దీనికి కారణం వాళ్ళే అని. అయినా నిన్ను చంపాలని చూసేది వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు? ఆ నరసింహగాడు ఎలాగో జైల్లో ఉన్నాడు. ఇక మిగిలింది వీళ్ళే కదా. వద్దు కార్తీక్ బాబు, ఆ పని మీరు చేయొద్దు. అలా చేస్తే అక్కడ తాతయ్య గారు చాలా బాధపడతారు. అలాగే సుమిత్రమ్మ, దశరథ బాబు గారు కూడా చాలా బాధపడతారు. వద్దు కార్తీక్ బాబు.
ఒరే కార్తీక్, దీప చెప్పింది నిజంరా. అవును, ఇలా చేస్తే నాన్న చాలా బాధపడతాడు. అయినా జోష్న ఇలా ఎందుకు చేస్తుంది? ఇదంతా పిన్ని పెంపకమే. పిన్ని పక్కన ఉండడం వల్లే జోష్న ఇలా తయారై ఉంటుంది. అవును, అందుకే వాళ్ళకు ఒకసారి బుద్ధి చెప్పకపోతే మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేస్తారు. ఆ అవసరం రాదులే కార్తీక్ అని దాసు అంటాడు. ఒక్కసారిగా కార్తీక్, మావయ్య, మీకు కూడా ఈ విషయం తెలుసు. ఈ విషయం తెలిసే శివనారాయణ గారు మా అమ్మని మెడపట్టి బయటికి గంటేశారు. ఏంటి దాసు, నువ్వు చెప్తుంది నిజమా? అవును కాంచన, మా అమ్మ ఇప్పుడు నా దగ్గరకే వచ్చింది. ఈ విషయం తెలిసి శివనారాయణ గారు మా అమ్మని బయటికి గంటేశారంట. అవునా? అందుకే ఈ విషయం గురించి నేను కూడా కార్తీక్తో మాట్లాడదామని వచ్చా. కార్తీక్, వయసులో చిన్నవాడివైనా నీ మనసు చాలా మంచిది. అలాగే మా అమ్మ చేసింది తప్పే, కానీ ఈ ఒక్కసారికి మా అమ్మని క్షమించి వదిలేమని అడగటానికి నేను ఇక్కడికి వచ్చాను అని వెనకాలే ఇక కార్తీక్, దాసమహోయ, నువ్వు ఈ విషయం నన్ను అడగాలా ఏంటి? ఫోన్ చేసి చెప్తే సరిపోయేది కదా. లేదురా, నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడుగుదామనే వచ్చాను. ఇక దీప, ఆ అవసరం లేదు బాబాయ్. కార్తీక్ బాబు ఎప్పటికీ ఆ పని చేయరు. దీపమ్మ, నీ మనసు చాలా మంచిది. అందుకేనేమో అలాంటి గొప్ప వాళ్ళ కడుపులో పుట్టావు అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్, కాంచన, అనసూయ షాక్ అవుతారు. ఇక అనసూయ, అంటే దీప వాళ్ళ అమ్మా నాన్న ఎవరో ఈయనకి తెలుసా అని అనుకుంటూ ఉంటే ఇక దీప, మా అమ్మా నాన్న మీకు తెలుసా బాబాయ్? అది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి వాళ్ళే పుడతారు కదమ్మా, ఆ మాటతోనే అన్నాను అని వెనకాలే ఇక కాంచన, సరే సరే, అయిందేదో అయింది, ఇక దీన్ని ఇక్కడితో మర్చిపోండి, ఇక ఈ విషయాన్ని ఇంకా మాట్లాడద్దు అని వెనకాలే, మమ్మీ, నేను ఇంత జరిగాక ఇంకా ఆఫీస్లో పనిచేయాలని అనుకోవట్లేదు. ఏంట్రా కార్తీక్? అవును మమ్మీ, నా రెస్టారెంటు ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవబోతుంది. నేను ఇంకా రెస్టారెంట్ని చూసుకుందాం అనుకుంటున్నాను. ఆఫీస్కి రిజైన్ చేసేస్తున్నాను. సరే కార్తీక్, ఈ విషయంలో నిన్ను ఏమీ చెప్పాలనుకోవట్లేదు. కార్తీక్ బాబు, నేను కూడా మీ సంతోషమే మాకు ముఖ్యం అని దీప అంటుంది. ఇక కార్తీక్ రెస్టారెంట్ ఓపెనింగ్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. ఇక జోష్న, గ్రానికి కూడా నా పక్కన లేకుండా అయిపోయింది. ఒంటరిదాన్ని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? తాత మనసు ఎలా అయినా మార్చి గ్రాని ఇక్కడికి వచ్చేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దాసు అయితే ఈ విషయం స్వప్నకి, కాశీకి చెప్తాడు. పారిజాతం ఇదంతా విని, అమ్మ, నా మనవడా, నన్ను ఇంట్లోంచి గెంటేలా చేసిందే కాకుండా ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్ పెడుతున్నావా? మిమ్మల్ని మాత్రం నేను ప్రశాంతంగా ఉండనివ్వనరా అని పారిజాత అనుకుంటుంది. ఇక కాశీ, భలే స్వప్న, మనం చిన్న రెస్టారెంట్ పెట్టి అక్కడ అక్కని చెఫ్ని చేద్దాం అనుకున్నాం, కానీ బావ పెద్ద రెస్టారెంట్ పెట్టి అక్కని చెఫ్ చేస్తున్నాడు. అలాగే కాదు కాశీ, అక్కడ నీకు కూడా అన్నయ్య మేనేజర్ పోస్ట్ ఇస్తానన్నాడు. అవునా? అవును, ఈ విషయం గురించి నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో అడగమని నాకు కాల్ చేసి చెప్పాడు. అబ్బో, మా బావ ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చాక నేనెందుకు రిజెక్ట్ చేస్తాను? నేను కూడా ఓకే అని వెనకాలనే ఇక పారిజాత, మీ అందరూ ఒకటైపోయారా? నా మనవరాల్ని నన్ను వేరు చేసి మీ అందరూ పండగ చేసుకుంటున్నారు. చూస్తా మీ అందరూ ఎలా ఉంటారో నేను చూస్తాను. నానమ్మ, ఇలాంటి పనులు చేసి ఈ పరిస్థితి తెచ్చుకున్నావు, ఇంకా నీకు బుద్ధి రాలేదా అని కాశీ అంటాడు. అంతేలేరా, నన్ను మీరు అంటారు, నేను పడాల్సిందే, లేకపోతే నీలాంటి వాళ్ళ దగ్గర నేనెందుకు ఉంటాను అంటూ పారిజాతం కోపంగా వెళ్ళిపోతుంది. ఇక దాసు, కాశీ, మీ నానమ్మ గురించి తెలిసిందే కదా, ఏంటి నాన్న తనకిష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అని కాశీ అంటాడు. ఇక శివనారాయణ, జోష్నకి వీలైనంత త్వరగా పెళ్లి చేయాలి. అవును, జోష్న మనసు చెడేలోపు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు జోష్న ఈ పని చేయడానికి కారణం పారిజాతమే కాదు, జోష్న మనసు కూడా. అందుకే ఎలా అయినా దశరథ సుమిత్రకి ఏదో ఒక సంబంధం ఖరారు చేయించి త్వరగా ఇంటికి రమ్మని చెప్పాలి అని శివనారాయణ సుమిత్రకి ఫోన్ చేస్తాడు. ఇక సుమిత్ర, మావయ్య గారు, అమ్మ సుమిత్ర, ఏదైనా ఒక సంబంధమైనా ఖాయమైందా? అయ్యింది మావయ్య గారు. ఈ సంబంధం జోష్నకి బాగా నచ్చుతుంది, అలాగే మీకు కూడా బాగా నచ్చుతుంది. అవునమ్మా, చాలా మంచి శుభవార్త చెప్పావు అంటూ శివనారాయణ ఇక సంతోషంగా ఉంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత
ఇక కార్తిక్ దీపకి చీరలు తీసుకొచ్చి జ్యువెలరీ తీసుకొచ్చి ఇస్తాడు. కార్తిక్ బాబు ఇవన్నీ దీపా, నువ్విప్పుడు రెస్టారెంట్ ఓనర్వి, అలాంటప్పుడు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటే నాకు బాధగా అనిపిస్తుంది. కార్తిక్ బాబు నిజమే దీపా, మనం వేసుకునే బట్టల వల్ల మనం గొప్పతనం పెరగదు, నేను కూడా దాన్ని నమ్ముతాను. కానీ నా కోసం నువ్వు ఈ చీరల్ని ఈ జ్యువెలరీని వేసుకోవాలి ప్లీజ్ దీపా అని వెనకాలనే కార్తిక్ బాబు నన్ను ఇంత రిక్వెస్టింగ్గా మీరు అడగక్కర్లేదు అంటూ దీప ఇక ఆ చీరల్ని అలాగే కార్తిక్ ఇచ్చిన నల్ల పూసలు చైన్ని అలాగే ఇయర్ రింగ్స్ని పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటే అప్పుడే కార్తిక్ రూమ్లోకి వస్తాడు. ఒక్కసారిగా దీపని చూసి గట్టిగా హక్ చేసుకుని సారీ దీప, ఏదో ఎమోషనల్ అయిపోయి హక్ చేసుకున్నాను అంటూ ఉంటే దీప సిగ్గుపడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక దీప కార్తిక్ దగ్గర అయ్యారు. కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లారెన్సు ఇక జోష్నని